హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హ్యాపీ బర్త్డే మమ్మీ అంటూ స్వప్న అరేంజ్ చేసిన లాఫింగ్ గ్యాస్ బెలూన్ పగలగొడతాడు రాహుల్. దాంతో ఇద్దరు తెగ నవ్వుకుంటారు. మళ్ళీ హ్యాపీ బర్త్డే అని రాహుల్ చెప్తాడు. నీ బొంద, ఇవాళ నా బర్త్డే కాదు, ఎవరో బర్త్డేకి నా రూమ్లో బెలూన్స్ ఉన్నాయి అని రుద్రాణి నవ్వుకుంటూ అంటుంది. ఇద్దరు అలా నవ్వుతూనే ఉంటారు. ఎందుకు నవ్వుతున్నాం, మనకు తెలియకుండానే నవ్వొస్తుందని ఇద్దరు అనుకుంటారు. అదంతా చూస్తూ స్వప్న నవ్వుతుంది. కళ్యాణ్ వెళ్ళిపోయాడు కదా, అందుకే ఆనందంలో నవ్వుతున్నామని. అన్ని బెలూన్స్ని అన్నిటిని ఒక్కొక్కటిగా పగులగొడుతుంటారు. నా చెల్లెల్ని ఏడిపిస్తారా, అసలు విషయం ఆ బెలూన్లో ఉంది. ఇలాగే ఇవాళ అంతా నవ్వి చావండి అని స్వప్న అంటుంది. అరే రాహుల్, నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నాం, బయటికి పోదామని రుద్రాణి అంటుంది. ఇద్దరు కష్టంగా బయటికి వెళ్ళిపోతారు. ధాన్యలక్ష్మిని చూసి పాపం పిచ్చిది, నేను చెప్పిన మాటలు నమ్మి కొడుకును దూరం చేసుకుంది అని రుద్రాణి అంటుంది. నువ్వు ఈ ఇంటికి పట్టిన దరిద్రం అని తెలియదు అని రాహుల్ అంటాడు. తర్వాత ఇద్దరు వెళ్ళి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటారు. నేను ఇంత బాధలో ఉంటే మీకు ఎలా నవ్వొస్తుంది అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. మేము చాలా బాధపడుతున్నాం, దయనీయ పరిస్థితి చూసి జాలి పడుతున్నామని నవ్వుతూనే రుద్రాణి రాహుల్ అంటారు. కళ్యాణ్ను ఇంటికి అప్పు రానియదు, అప్పును చిన్నత్త కోడలుగా ఒప్పుకోదు అని రాహుల్ అంటాడు. నీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని రుద్రాణి అంటుంది. ఇలాగే ఇద్దరు నవ్వడంతో ఇరిటేజ్ అయిన ధాన్యలక్ష్మి రుద్రాణి చెంప పగలగొడుతుంది. దాంతో రుద్రాణి షాక్ అయినా మళ్ళీ వెంటనే ఇంకా ఎక్కువగా నవ్వుతుంది. సాటి మనిషి బాధలో ఉంటే జాలి పడటం మానేసి నవ్వుతారా, రేపు చెబుతా మీ సంగతి అంటూ వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. మమ్మీ, నీ బుగ్గ ఎర్రబడింది అని రాహుల్ చెప్తాడు. ఏంట్రా, నవ్వడం ఆపకుండా ఉండలేకపోతున్నామని రుద్రాణి అంటుంది. అది ఎలాగో నేను చెప్పనా అంటూ స్వప్న ఎంట్రీ ఇస్తుంది. మీ గదిలో నేనే లాఫింగ్ గ్యాస్ వదిలేను కాబట్టి అని స్వప్న అంటుంది. షాక్ కానీ నవ్వుతున్నాం ఏంటి అని ఇద్దరు అనుకుంటారు. మీరు ఆపుకున్న నవ్వు ఆపలేరు. అప్పును అవమానించడమే కాకుండా కావ్యాన్ని దూరం చేసి రాజుని ఇంటికి నుంచి వెళ్ళగొట్టేందుకు ప్లాన్ చేస్తారా, అందుకే ఇలా పగ తీర్చుకున్నాను అని స్వప్న అంటుంది. ఇలా నవ్వి చావడం ఎక్కడా చూసుండరు. తెల్లార్లు నవ్వి నవ్వి పొట్ట పగిలి చావండి, ఇదే నా లాఫింగ్ రివెంజ్ అని స్వప్న వెళ్ళిపోతుంది. ఒసే రాక్షసి అంటూ రుద్రాణి పిలిచి దీనికి రెమెడీ ఎక్కువ దొరుకుతుందని అడుగుతారు. కానీ స్వప్న చెప్పకుండా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం కావ్య అలారంతో నిద్రలేస్తుంది. కావ్య బెడ్పై నుంచి లేచాక వెనుక నుంచి కొంగు లాగినట్లు కావ్యకు అనిపిస్తుంది. దాంతో సిగ్గుపడిపోతుంది కావ్య. వెనక్కి చూసేసరికి రాజు పడుకుంటాడు. కావ్య చీర కొంగుపై పడుకుంటాడు. మళ్ళీ బూత్ బంగ్లా గుర్తొచ్చిందనుకున్నా, నాకు అంత రాతనా అని కావ్య అనుకుంటుంది. తన కొంగు తీసుకుంటుండగా రాజు నిద్రలేస్తాడు. ఏంటి చీర కొంగ అని రాజు అంటే, కాదు నా పైట చెంగు అని కావ్య అంటుంది. కావ్య వెళ్తుంటే ఇక్కడే ఉండు, ఇవాళ పని వద్దు అని రాజు అంటాడు. ఇద్దరు రాత్రి మాట్లాడుకున్న దాని గురించి గొడవ పడుతుంటారు. నాకు ఇవాళ పని లేదు, నన్ను పీకేశారు అని రాజు అంటాడు. మీరేం మాట్లాడలేదు అప్పుడు, కానీ నాకు పని ఉంది, నన్నెవ్వరు పీకేయలేదు అని కావ్య అంటుంది. అన్ని పనులు శాంత చేస్తుంది అని రాజు ఉండిపోమంటాడు. ఆ పనులు అందరికీ నచ్చవు, నేను చేయకుంటే అంతా అంటారు. అంతా కాఫీ కోసం ఎదురు చూసే దృశ్యం కళ్ళ ముందు క్యాలెండర్లా కనపడుతుంది అని కావ్య వెళ్ళిపోతుంటే రాజ్ కావ్య చీరకొంగు పట్టుకుని లాగుతాడు. మెల్లిగా చీరకొంగును ముడుస్తూ కావ్య దగ్గరికి వస్తాడు. కావ్యను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇద్దరు రొమాంటిక్ ఫీల్ అవుతారు. బ్యాక్గ్రౌండ్లో మదన అంటూ రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. తర్వాత కావ్య వద్దంటూ చిలిపిగా వారిస్తూ రాజును వెనక్కి నెడుతుంది. రాజు వినకుండా అలాగే పట్టుకుంటాడు. తర్వాత రాజుని విడిపించుకున్న కావ్య అక్కడే ఉండిపోతుంది. అది అర్థం చేసుకున్న రాజ్ కావ్యను బెడ్పై పడేస్తాడు. ఇద్దరు దుప్పటి కప్పుకుంటారు. అలా వాళ్ళిద్దరు కామకేలిలో పాల్గొంటారు. మరోవైపు కాఫీకి కావాల్సిన ఏం కావాలి అని కళ్యాణ్ అడిగితే కాఫీ పొడి, పాలు అని అప్పు చెబుతుంది. అమ్మో, అన్నీ కావాలా అని కళ్యాణ్ అంటాడు. కాఫీ తాగాలని ఉందా కూచి, ఇవాళ ఏం తిందాం అని అప్పు అంటే పాయసం, పదాల పరమన్నం అంటూ సెటైర్లు వేస్తాడు కళ్యాణ్. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, నువ్వు లేవు, నీ వాయనం ఇద్దామని వచ్చామని ఇస్తుంది. అందులో పాయసం, పరమన్నం ఉండడంతో అప్పు, కళ్యాణ్ జోకులు వేసుకుంటారు. ఇంతలో కనకం, కృష్ణమూర్తి వస్తారు. ఎలా ఉన్నారని అడిగితే చాలా సంతోషంగా ఉన్నామని అప్పు చెబుతుంది.
మొదటిసారి అత్తామామ ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు అని కళ్యాణ్ అనుకుంటాడు. ఉండట్టుండి టిఫిన్ చేస్తాను అప్పు అంటుంది. 20 నిమిషాల్లో పూర్తయ్యే టిఫిన్ ఏంటా అని కనకం అడుగుతుంది. చూస్తారు కదా అని కిచెన్లోకి అప్పు వెళ్తుంది. శనగలు వేయించి తీసుకెళ్ళి ఇస్తుంది. అమ్మాయ పరువు కాపాడింది అని కళ్యాణ్ అనుకుంటాడు. ఇదేం టిఫిన్ అమ్మా, చాలా బాగుంది అని కృష్ణమూర్తి అంటాడు. స్ప్రౌట్స్ నాన్న, మేము డైట్ పాటిస్తున్నాం, ఉదయమే ఇదే తింటాం అని అప్పు అంటుంది. కానీ కనకంకు అనుమానం వస్తుంది. పక్కనే ఉన్న వాయనం చూస్తుంది కనకం. ఇంట్లో ఇద్దరమే ఉంటున్నాం, మీరు ఇంటికి వస్తే కొడుకైన అల్లుడైనా మీరే అనుకుంటాం అని కృష్ణమూర్తి అంటాడు. కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే వద్దు నాన్న, మేము రాము, ఇక్కడే ఉంటామని అప్పు చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్లో ఏదో దొంగ బంగారం అంట మన కంపెనీని అడ్డుపెట్టుకుని కొనాలని చూస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కంపెనీకి సమస్య అవుతుంది అని కావ్యకి స్వప్న చెబుతుంది. తర్వాత రాహుల్ దొంగ బంగారం కొంటున్నట్లు సుభాష్ ప్రకాశంకు చెబుతుంది కావ్య. దానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని రాహుల్ అడిగితే అది నీ చేతుల్లోనే ఉందని బ్యాగ్ చూపిస్తుంది. తర్వాత స్వప్న వచ్చి ఓ ఫైల్ రాజుకు చూపిస్తుంది.